మీకు మంచి ప్రోబయోటిక్ ఫుడ్ కావాలనుకుంటున్నారా? అయితే చూడుండ్రిగా నేను తయారు చేస్తున్నా. అదేమనుకుంటున్నారు? గదేనండి మనకు సలన్నం మిగులుతది గదా! సలన్నంలా పాలతోని తోడేత్తున్నా. సలన్నం మిగిలితే తోడేసుడేందనుకుంటున్నారా? సద్దన్నం జేత్తున్నా నేను గంతే. అందులో 2, 3 పచ్చిమిరపకాయలేసినా, కాగిన పాలేసినా, కొంత ఉప్పేత్తే సద్దన్నం తయారైతది. ఈ సద్దన్నం గురించి ఎందుకు చెప్తున్నా మాకు తెలవదా అనుకుంటారా? కొందరు మంది ఏందంటే ఇప్పటికి గూడా సలన్నం మిగిలితే గిట్లా ఫ్రైడ్ రైసులు, ఎగ్ ఫ్రైడ్ రైసులు, ఇంత జీరా రైసులు చేసుకుంటా అంతా కడుపు పాడు చేసుకుంటున్నారు కదా! గట్ల చేసుకునే బదులు గిట్ల తోడేసుకోర్రి మంచిగా. తోడేసుకుంటే మీకు సద్దన్నం అయితది. తెల్లారి గడ్డకు గడ్డ మంచిగా సద్దన్నం అత్తది. ఈ సద్దన్నం తింటే మీకు ఎన్ని ప్రోబయోటిక్స్ వస్తాయంటే మనకు మార్కెట్‌ల ప్రోబయోటిక్స్ మందులని మస్తు దొరుకుతున్నాయి. గవన్నిటికి ఖర్చు పెట్టే బదులు రూపాయి ఖర్చు లేకుండా గిట్ల సద్దన్నం చేసుకొని తినుండ్రి. మీకు ఎంత మంచి పోషకాలొస్తాయి. కాల్షియం వస్తది, విటమిన్ వత్తది, బొక్కలు మస్తు గట్టిగా అయితాయి, నరాల నొప్పులు పోతాయి, కాళ్ళ నొప్పులు పోతాయి. గట్ల తోడేసి గట్ల పెట్టేసిన. ఇక తెల్లారే వరకి మంచిగా గడ్డకు గడ్డ తోడుకుంటది. నేను ఎప్పుడైనా సలన్నం ఇట్లా ఖరాబ్ చెయ్య. ఇట్లనే మంచిగా తోడెత్తా. అట్లా పాలు కాగబెట్టి కొంచెం మంచిగా ఎత్తే మంచిగా చూసిర్రు కదా తెల్లారి ఎంత గడ్డకు గడ్డ మంచి సద్దన్నమైందో. అసలైతే ఐస్ క్రీమ్ ముద్ద లెక్క అయింది కదా! నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా నేను సలన్నం మిగిలితే ఇట్లనే చేసుకుంటా. మీరు కూడా గిట్లనే చేసుకోండ్రి. ఊకే అనవసరంగా నూనె ఇంత పడేసి ఇంత పులిహోర కలుపుడో, సలన్నంని ఇంత ఫ్రైడ్ రైస్ చేసుడో ఏవేవో చేస్తారు. గట్ల చేయకుండా గిట్ల తోడేసుకొని మంచిగా తినుండ్రి. మంచిగా తింటే మీకే మంచి ఆరోగ్యం వస్తది. మంచిగా ఇమ్యూనిటీ కూడా పెరుగుతది. బొక్కలు గట్టిగా అయితాయి, నరాలు గట్టిగా అయితాయి, మంచిగా అయితారు. హుషారు ఉంటారు. రోజంతా యాక్టివ్ ఉంటారు ఇది తింటే. పొద్దున పొద్దున ఒక్కొక్కసారి నేను ఇదే టిఫిన్ లెక్క తీసుకుంటా. ఇక టిఫిన్లు ఇడ్లీలు, దోసలు, బీసలు తినకుండా ఇదే తింటా. ఇక మా ఆయనకు కూడా నేను అప్పుడప్పుడు ఇట్లనే బాక్స్ కూడా పెట్టిస్తా. సలన్నం మిగిలినప్పుడల్లా నేను ఇట్లనే తోడేసుకుంటూ ఉంటా. ఇక మా ఆయనకు కూడా బాక్స్ కడుతున్నా. కట్టి అందులో కొంచెం మంచిగా వత్తదని ఇక దానిమ్మ గింజలు కూడా ఒలిచి పెట్టుకొని అందులో పెట్టిన. ఇక మీరు దయచేసి చెప్తున్న సలన్నం మిగిలితే ఓళ్ళన్నా కానీ ఇక పోపన్నంలు కానీ ఇక జీరా రైసులు కానీ ఇక ఫ్రైడ్ రైసులు కానీ చేసుకోకుండా గిట్ల సలన్నం మిగిలితే మంచిగా వేడి పాలతోని కొంచెం గోరువెచ్చని పాలతోని తోడేసుకొని గట్ల గడ్డ అవుతుంది. ఎంత మంచిగా ఉన్నా చూస్తే నోరు ఊరుతున్నది కదా! అవి అట్లా చేసుకొని తినుండ్రి. మీకు ఆరోగ్యం ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది. మీ బొక్కలు ఏం అరగాయి. విటమిన్ B12 డెఫిషియన్సీలు, D డెఫిషియన్సీలు, తొక్కలు తోడమేలు ఏం రావు. టెస్టులు కూడా మీకు అవసరం లేదు. మీరు మంచిగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి. మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తా.